జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాలి వేణుగోపాల్ నాయుడు మెమోరియల్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న గాలి వేణుగోపాల్ నాయుడు మెమోరియల్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ ను తిరుపతిలో ఘనంగా ప్రారంభించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సే నో టు డ్రగ్స్, చూస్ క్రికెట్ అనే నినాదంతో జరుగుతున్న ఈ పోటీల్లో క్రీడాకారులు, క్రీడా అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు క్రీడలు యువతను మంచి మార్గంలో నడిపిస్తాయని పేర్కొంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీమ్స్ వాళ్ళు ఫిట్ చేసుకుని టీమ్ ప్లేయర్స్ అందరూ 30 years పైన ఉండేవాళ్ళు. సో ఇప్పుడు గాలి వేణుగోపాల్ నాయుడు గారు ఒక 5 నెలల ముందు కాలం చేశారు. ఆయన పెద్దవారు, ఆయన అండర్లో ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడే చూసి ఎడిఫై ప్రణీత్ గారికి సాధారణంగా స్వాగతం సార్. థ్యాంక్ యూ అన్న. హార్ట్లీ వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడానికి ముందు ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆయన కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది వచ్చారు. అంతే కదా. ఎవరు బాగా చూస్ చేసుకునేది? ఏడగడ పోటీ అయిపోయినారా? స్లోగన్ వేస్తాను. కెమెరాలు కొట్టకుండా. రైట్ రైట్. చేయడం జరిగింది. ఈ యొక్క క్రికెట్ అధ్యక్షత వహించిన సోదరులు క్రికెట్ విజయ్, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రణీత్ గారు, అదేవిధంగా డాక్టర్ సుమన్ రెడ్డి గారు, రాజారెడ్డి గారు, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క క్రికెట్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు క్రికెట్ విజయ్ నేతృత్వంలో క్రికెట్ చిత్తూరు తిరుపతి జిల్లాలో ఉన్న సోదరులు 2 టీములుగా ఆడడం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవం చాలా అట్టహాసంగా తిరుపతి గొల్లవారిగుంట ఎన్టీఆర్
స్టేడియంలో మొన్ననే ప్రారంభోత్సవం చేస్తున్న యువ నాయకులు గౌరవనీయులు మామ లోకేష్ గారు చేతుల మీద ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ యొక్క స్టేడియంలో ఈరోజు ఈ యొక్క క్రికెట్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మన గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎల్ శ్రీనివాసులు గారికి మరియు క్రికెట్ విజయ్ గారికి మరియు డాక్టర్ సుమంత్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు క్రికెట్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ని ఆ ఇనిషియేషన్ తీసుకోవడంలో ఐ థింక్ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ చిత్తూరు క్రికెట్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అండ్ ఆల్సో ఆర్ ACA జాయింట్ సెక్రటరీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ శ్రీ క్రికెట్ విజయ్ గారు. ఎందుకంటే ఈ మధ్యనే రీసెంట్గా చిత్తూరు క్రికెట్ లీగ్ కూడా జరిగింది. చాలా ఉత్సాహంగా యువకులందరూ కూడా పాల్గొన్నారు, చాలా బాగా సక్సెస్ చేశారు. అలాగే ఇప్పుడు 30 years to 50 years మధ్యలో చిత్తూరు కార్పొరేట్ లీగ్ కూడా చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ ఏదైతే ఆడలేమనుకున్నామో, వయసు అయిపోయింది అనుకోని క్రికెట్ ఓన్లీ చూడడానికే పనికొచ్చే వాళ్ళకి కూడా ఈరోజు కార్పొరేట్ లీగ్ తీసుకొచ్చి అందరినీ కూడా వర్క్ స్ట్రెస్ నుంచి కొద్దిగా బయటకు తీసుకురావడం, అందరినీ ఒక దగ్గర చేర్చి ఇట్లా లీగ్స్ పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇందుకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సద్వినియోగం చేసుకోండి. మన క్రికెట్ విజయ్ మీ అందరికీ కూడా తెలుసు. క్రికెట్ విజయ్ స్టేట్ వైడ్ కూడా పోయేసి అందరూ కూడా దీన్ని ఇంకా కూడా డెవలప్కి శ్రీధర్ CDCA వైస్ ప్రెసిడెంట్ గారికి, మన అగర్వాల్ హాస్పిటల్ MD డాక్టర్ సుమంత్ రెడ్డి గారికి, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి గారికి, వేదిక అలంకరించిన NDA కూటమి నాయకులందరికీ, ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్ అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మీడియా సోదరులుగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా స్పోర్ట్స్లో అన్ని ఆటల కంటే క్రికెట్ దాదాపు ఇప్పుడు అర్ధగంట 3/4 గంట సేపు సోదరులు ఎండలో నిల్చుకొని ఉన్నారు. మేమేమో ఇక్కడ చల్లగా ఫ్యాన్ కింద కూలర్ కింద శామ్యాన వేసుకొని మేము ఉన్నాం. మీరు మీ స్ట్రెంగ్త్ని మీరు నిరూపించుకుంటున్నారు, చాలా సంతోషం. మీకు బీపీ కానీ షుగర్ కానీ క్రికెట్ విజయ్ చెప్పినట్టు రావు, మీరు ఆడరు. క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరు కూడా స్టామినా ఉంటేనే క్రికెట్ ఆడగలుగుతారు. ఇది క్రికెట్ ఆట యావత్ ప్రపంచ దేశాల్లోనే ఈరోజు లెక్కలేని విధంగా క్రికెట్ ఆడేవాళ్ళు 10, 20 మంది, 30 మంది ఉంటే దాన్ని చూసేవాళ్ళు లక్షల మంది వచ్చి తొక్కిసలాటలై చనిపోయిన రోజులు కూడా చాలా మంది ఉన్నారు. ఒక క్రికెట్ స్టేడియంలో క్రికెట్ జరుగుతూ ఉంటే ఆడే వాళ్ళ